20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం, క్లస్టర్ విధానంలో పారిశ్రామిక అభివృద్ధి. ఎవరంటున్నారు ఈ మాట? మన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అంటున్నారు. ఈయన ఈ 5 ఏళ్లలోనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారంట. ఎందుకంటున్నారు ఈ మాట అంటే, నేను అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే యార్లగడ్డ వెంకట్రావు, అలాగే వెంకటగిరి రాజు, బుచ్చి చౌదరి వీళ్ళు అడిగారు ఉద్యోగాల సంగతి ఏంటి, మరి పరిశ్రమల సంగతి ఏంటి అని అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెబుతున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాల్లో మరి సంవత్సరానికి 5 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 2 సంవత్సరాలు అవుతుంది అంటే 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 10 లక్షల ఉద్యోగాలు లోకేష్ బాబు గారు ఇవ్వగలిగారా? అలాగే ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఎంతమందికి నిరుద్యోగ భృతి వచ్చింది? అసలు నిరుద్యోగ భృతి మాటే ఎత్తటం లేదు, ఆ ఊసే ఎత్తటం లేదు. అక్కడ దాకా ఎందుకు? మరి ఉపాధ్యాయులకు వాళ్ళు విజయవాడ ధర్నా చౌక్లో వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు, ఏది వాళ్ళ హామీలు నెరవేర్చమని. ఇది పరిస్థితి. ఏదైనా వీళ్ళే ప్రశ్నలు అడుక్కుంటారు, వీళ్ళే ఆన్సర్లు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షం అసెంబ్లీలోకి వాళ్ళని కూడా ఆహ్వానిస్తే వాళ్ళు అడిగితే మీ చర్చలు, మీ నిజాలు, వాళ్ళు చేసిందేంటి, మీరు చేసిందేంటి అని బయటపడిద్ది. మీరేమో ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు, వాళ్ళేమో ఇవ్వకపోతే రామంటారు. దీని ద్వారా ఏంటంటే ప్రజలకు నిజాలు తెలియట్లేదు. విదేశీ భాషలపై శిక్షణ ఇవ్వడానికంటే 150 మందిని విదేశాలకు పంపించారంట. 5 లక్షల ఉద్యోగాల కల్పనే ఏటా పంపించడానికి ఇది ఒక ట్రయల్ అంట. అంటే 150 మందిని పంపించారు. అంటే ఒక 10 పైసలు కాదు కదా, పైసాలో కూడా సగం పంపించలే, 150 మందిని పంపించారంట. నిరుద్యోగ భృతి ఇస్తామని యువకాలం పాదయాత్రలో ఆయనే ఇచ్చారు హామీ. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు. అలాగే సంవత్సరానికి 2 సంవత్సరాల నుంచి భృతి లేదు. సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఎన్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు? 1 సంవత్సరం ఏమో విడుదల చేసినట్టున్నారు. మరి మిగతా ఏడాది ఏది? ఈ లక్షల ఉద్యోగాలను ఎప్పుడు ఫిలప్ చేయాలి? ఒకేసారి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? వచ్చి రాగానే ఎంతో కొంత బీటెక్లు బీడీలు చేసుకున్న వాళ్ళు ఎట్టో కొట్ట ఆ వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు గ్రామాల్లో, అవన్నీ కూడా బీకేశారు.